Hi, good morning, learners. I am English teacher. Today, I am going to start a beautiful poem, The Last Bargain. The Last Bargain. ఇది ఎలా పలకాలి అంటే బాగిన్ బాగిన్. చాలామంది బార్గెయిన్ అంటుంటాము, అది తప్పు. బాగిన్. ద లాస్ట్ బాగిన్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ లాస్ట్ బాగిన్ అనేది ఎందుకు రాశాడు, ఇక్కడ టైటిల్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ బాగిన్? అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్. అంటే ఒక అగ్రిమెంట్ ఇద్దరి మధ్య లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య ఒక ఒప్పందమే, ఒక అగ్రిమెంటే మనము బాగిన్ అంటాము. అంటే ఇక్కడ ద లాస్ట్ బాగిన్ అంటే చివరి అగ్రిమెంట్ అనేది ఏంటి? రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పోయంలో ఏం చెప్పదలుచుకున్నాడో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతకుముందు ఈ లాస్ట్ బాగిన్ పోయం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ పోయం డిస్క్రైబింగ్ ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఈజ్ ఇన్ ఏ సర్చ్ ఆఫ్ ఏ జాబ్. అంటే ఈ పోయంలో ఏం కనబడుతుంది మనకు అంటే, ఈ పోయం దేన్ని వివరిస్తుంది అంటే ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఒక వ్యక్తి యొక్క స్టోరీని. హూ ఈజ్ ఇన్ ఏ సర్చ్ ఆఫ్ ఏ జాబ్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే సర్చ్ చేస్తున్నారో అంటే వెతుకుతున్నారో ఆ వ్యక్తి స్టోరీని ఈ పోయంలో చూడడం అనేది జరుగుతుంది. He wants a job in which he can work without losing his freedom. అంటే ఈ పోయంలో ద పర్సన్ హీ వాంట్స్ ఏ జాబ్, అతనికి ఒక జాబ్ కావాలి. ఇన్ విచ్ హీ కెన్ వర్క్ వితౌట్ లాస్ ఆఫ్ హిస్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ కోల్పోకుండా పని చేయాలనుకుంటాడు. ఇతనికి పని కావాలి, కానీ ఆ పనితో పాటు ఫ్రీడమ్ అనేది కూడా కావాలి. అంటే ఫ్రీడమ్ కోల్పోకుండా అతనికి ఒక పని కావాలి. ఆ పని కోసమే ఇతను వెతుకుతూ ఉన్న విధానాన్ని ఈ పోయంలో చూస్తాము. ఇందులో ఈ పోయం యొక్క మోరల్ ఏంటి చూద్దాం. ద మోరల్ ఆఫ్ ద పోయం: మనీ, వెల్త్, పవర్, బ్యూటీ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్. అంటే ఒక మనిషికి డబ్బు కానీ, అదేవిధంగా మనకి పవర్ కానీ, బ్యూటీ అనేది మనకు ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వవు. ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే అది మనకు ఒక ఫ్రీడమ్ మాత్రమే. అందుకే ఫ్రీడమ్ కానీ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటివి ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్ హ్యాపీగా ఉంటాడు. ద పోయం ద లాస్ట్ బాగిన్ డీల్స్ అరౌండ్ ద థీమ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ నీడ్. అంటే ప్రతి మనిషికి కావాల్సింది ఒక్కటే, అది ఫ్రీడమ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక పనిలో మనకు ఫ్రీడమ్ లేకపోయినా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఆ పనిలో మనకు హ్యాపీనెస్ ఉండదు. ఎంత డబ్బు వచ్చినప్పటికీ, మనకి ఏది వచ్చినప్పటికీ. కాబట్టి ప్రతి వ్యక్తి కోరుకునేది ఫ్రీడమ్ ఉండాలి, అదేవిధంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇక్కడ కూడా ఈ పోయంలో ఈ జాబ్ కోసం వెతుకుతున్న వ్యక్తి కూడా ఫ్రీడమ్ కావాలనుకుంటాడు, అటువంటి జాబే కావాలనుకుంటాడు. ఏంటి ఇందులో పోయంలో ఏమేమి ఇచ్చాడో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ లెట్స్ బిగిన్. నౌ లెట్స్ బిగిన్ ద ప్రీ-రీడింగ్ ఆఫ్ ద పోయం ద లాస్ట్ బాగిన్. A bargain is an agreement in which both parties promise to do something for each other. అంటే ఒక అగ్రిమెంట్, బాగిన్ అంటే ఒక అగ్రిమెంట్. ఇక్కడ అవి ఇద్దరు లేదా రెండు పార్టీస్ ఎవరైనా సరే ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని, నువ్వు ఏం చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు అది చేయి నేను ఇది చేస్తా అన్న ఒప్పందానికి రావడమే ఇక్కడ బాగిన్. సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ వర్క్ అంటే ఎవరో ఒక పని కోసం ఒక వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు. సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ వర్క్ వెయిటింగ్ టు బీ హైర్డ్ అంటే నన్ను పనిలోకి తీసుకోండి అంటూ ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు, పైగా పని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ స్ట్రైక్ ఏ బాగిన్ బట్ థింగ్స్ ఇట్ వర్త్లెస్. అంటే పని కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషికి ఒక బేరం అయితే కుదిరింది, అంటే ఆ అగ్రిమెంట్ అయితే కుదిరింది, అందులో అతనికి సాటిస్ఫై అవ్వడం లేదు. అంటే పనిలేకైతే తీసుకుంటామన్నారు, కానీ అందులో అతనికి వర్త్లెస్ అంటే సాటిస్ఫై లేకపోవడంతో ఆ దాని గురించి వదిలేశాడు. హీ ట్రైస్ ట్వైస్ అగైన్ బట్ డజంట్ లైక్ ఎయిదర్.
ఆ ఒక్కసారి కాదు, రెండోసారి ఇంకా 2 సార్లు, అంటే ఫస్ట్ టైం అతను పనిలోకి తీసుకుంటాము అన్నారు, కానీ అందులో అతనికి సాటిస్ఫై అనేది లేదు, వర్త్లెస్, సాటిస్ఫై అనేది లేదు. మళ్ళా 2 సార్లు చూశాడు, అందులో కూడా ఏమాత్రం అతనికి సాటిస్ఫై అనేది అనిపించడం లేదు. అంటే 3 సార్లు, మొత్తంగా 3 సార్లు అతను అగ్రిమెంట్, అంటే పనిలోకి తీసుకుంటాము అంటూ 3 వ్యక్తులు వచ్చినప్పటికీ ఆ 3 విషయంలో కూడా ఎటువంటి అతనికి సాటిస్ఫై అనేది లేదు. ఫైనలీ ఇన్ ద లాస్ట్ బార్గెన్, అంటే 4వసారి, 4th టైం, లాస్ట్, చివరి టైము, ఫైనలీ ఇన్ ద లాస్ట్ బార్గెన్ వెన్ హీ ఈజ్ హైడ్ ఫర్ నథింగ్ వాట్ ఎవర్, అంటే 4వసారి అనేది ఆ అగ్రిమెంట్ అయితే కుదిరింది, దాని నుంచి ఎటువంటి ఫలితం లేదు అని తెలిసినప్పటికీ హీ ఈజ్ హ్యాపీ యాజ్ నెవర్ బిఫోర్. కానీ అందులో ఫలితం అనేది లేకపోయినప్పటికీ అందులో హ్యాపీనెస్ ఉంది. ఇది వరకు హ్యాపీగా లేని విధంగా ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. వాట్ ఈస్ ద బార్గెన్ అండ్ వై ఇట్ ఈస్ ద బెస్ట్? అదే 4th వన్, 4వసారి ఆ ఒప్పందం, ఆ అగ్రిమెంట్ అనేది ఎందుకు అతనికి ద బెస్ట్? నౌ లెట్స్ ద స్టార్ట్ ద లాస్ట్ బార్గెన్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పటి వరకు ద లాస్ట్ బార్గెన్ అంటే ఏంటి, అందులోని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రీ రీడింగ్ ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తన పోయం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు, పోయం ద స్టాంజా వైజ్ ఏంటో మనం తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ద పోయం. కమ్ అండ్ హైర్ మీ, I cried while in the morning I was walking on the stone-paved road, sword in hand the king came in his chariot. He held my hand and said, I will hire you with my power. But his power counted for naught, and he went away in his chariot. Come and hire me, I cried. అంటే ఇక్కడ జాబ్ కోసం ఎదురు చూస్తూ వెతుకుతున్న వ్యక్తి చెప్తున్నాడు, కమ్ అండ్ హైర్ మీ, రండి నాకు పని ఇవ్వండి. ఐ క్రైడ్, నేను అరిచాను. వైల్ ఇన్ ద మార్నింగ్, ఎప్పుడు అరిచాడు? మార్నింగ్, ఉదయాన్నే. తను పని కోసం అలా వెళ్తూ నాకు పని ఇవ్వండి అంటూ తను అరిసి మరీ చెప్తున్నాడు. కమ్ అండ్ హైర్ మీ, ఐ క్రైడ్ వైల్ ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద స్టోన్ పేవ్డ్ రోడ్. నేను ఇక్కడ నడుస్తున్నానంటే స్టోన్ పేవ్డ్ రోడ్, అంటే అక్కడ రాళ్ళు, రోడ్లో అక్కడక్కడ మనము రాళ్ళు కనపడుతుంటాయి, అటువంటి రోడ్లో నేను నడుస్తూ ఈ విధంగా అరుస్తూ వెళ్తున్నాను, రండి నాకు పని ఇవ్వండి, నన్ను పనిలోకి తీసుకోవండి అని ఆ పని కోసం వెతుకుతున్న వ్యక్తి అంటూ ఉన్నాడు. స్వార్డ్ ఇన్ హ్యాండ్ ద కింగ్ కేమ్ ఇన్ చారియట్, అంటే కత్తి చేతబట్టి ఒక రాజు తన చారియట్, రథం మీద అక్కడికి వచ్చాడు. హీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ సెడ్, అంటే రాజు ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని ఈ విధంగా చెప్పాడంట, ఐ విల్ హైర్ యూ విత్ మై పవర్, నా పవర్తో నీకు నేను హైర్ చేసుకుంటాను, నీకు పని ఇస్తాను, అంటే నీకు పవర్ ఇస్తాను అని ఆ రాజు ఆ వ్యక్తితో చెప్పాడు. బట్ హిజ్ పవర్ కౌంటెడ్ ఫర్ నాట్, కానీ అతని పవర్ అనేది ఇతనికి ఏ విధంగా అనిపించిందంటే నాట్, అంటే శూన్యం, ఎటువంటి ఫలితం ఇవ్వదు. రాజు యొక్క ఆ పవర్ అనేది ఈ పని, అంటే జాబ్ కోసం వెతుకుతున్న వ్యక్తికి ఏమాత్రం ప్రయోజనం అనేది ఇవ్వదు, అది ఒక శూన్యంగా భావించాడు. దట్ బట్ హిజ్ పవర్ కౌంటెడ్ ఫర్ నాట్ అండ్ హీ వెంట్ అవే ఇన్ హీ చారియట్. నీ పని నాకు వద్దు, నీ పవర్ వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, అది శూన్యం అని చెప్పిన ఆ వ్యక్తి తరువాత విని ఆ రాజు ఆ రథంలోని తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ స్టాంజా. అండ్ మార్నింగ్, ఉదయాన్నే తను అలా జాబ్ ఇవ్వండి, అంటే నాకు పని ఇవ్వండి అని అరుస్తూ వెళ్తుంటే ఒక రాజు వచ్చాడు, నీకు పని ఇస్తాను అంటే నా పవర్ ఇస్తాను, అంటే నా కింద పని చేస్తావా అన్నట్లుగా చెప్తే, నీ పని నాకు వద్దు, అందులో ఎటువంటి ప్రయోజనం లేదు, అదంతా శూన్యం అంటూ తను తిరస్కరించడం జరిగింది. అంటే ఆ పని కోసం వెతుకుతున్న వ్యక్తే రాజు పని ఇస్తా అన్నా కూడా నేను చేయలేను, నాకు ఇష్టం లేదు అన్న విధంగా చెప్పేశాడు. నెక్స్ట్ సెకండ్ స్టాంజా ఆఫ్ ద పోయం ఏంటి చూద్దాం. In the heat of the midday, the houses
stood with shut doors. I wandered along the crooked lane. An old man came out with his bag of gold. He pondered and said, I will hire you with my money. He weighed his coins one by one, but I turned away. ఇక్కడ ఇన్ ద హీట్ ఆఫ్ ద మిడ్ డే అంటే ఇన్ ద హీట్ ఆఫ్ ద మిడ్ డే అంటే మధ్యాహ్నము, మేబీ మనం లంచ్ టైం అనుకోవచ్చు లేదా ఆఫ్టర్నూన్ అనుకోవచ్చు. ఇన్ ద హీట్ ఆఫ్ ద మిడ్ డే ద హౌసెస్ స్టూడ్ విత్ సెట్ డోర్స్ అంటే చాలా ఇల్లు డోర్స్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఐ వాండర్డ్ అలాంగ్ ద క్రూక్డ్ లేన్. నేను ఐ వాండర్డ్ అలా 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 అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ద క్రూక్డ్ లేన్ అంటే మనకు వంకర టింకరుగా, అంటే మనం లేన్ గొంది అంటాం కదా, ఆ గొంది స్ట్రైట్ లేదు, వంకర టింకరుగా ఉంటున్న ఆ వీధులు వెంబడి నేను నడిచాను, ఆ విధంగా తిరిగాను. అండ్ ఓల్డ్ మ్యాన్ కేమ్ అవుట్ విత్ హిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అంటే ఒక ముసలి వ్యక్తి ఓల్డ్ మ్యాన్ బయటకు వచ్చాడంట, ఒక గోల్డ్ ఆఫ్ బ్యాగ్ అంటే బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అంటే ఆ బ్యాగ్లో గోల్డ్ వేసుకొని అక్కడికి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. హీ పాండర్డ్ అండ్ సెడ్ అతను ఆలోచించి ఈ విధంగా చెప్పాడు, ఐ విల్ హైర్ యూ విత్ మై మనీ. నా డబ్బుతో నీకు పని ఇస్తాను, నా దగ్గర నువ్వు పని చేస్తావా అన్నట్లుగా నీకు నేను పనిస్తాను అని ఆ ఓల్డ్ మ్యాన్ ఆ వ్యక్తికి చెప్పాడు. హీ వెయిడ్ హిజ్ కాయిన్స్ వన్ బై వన్ అంటే ఆ కాయిన్స్ యొక్క వెయిట్ని, ఇక్కడ వెయ్యి అంటే వెయిట్, దాని తూకం అంటాం కదా, ఆ వెయిట్ని అతను చూపిస్తున్నాడు, చూడు ఎంత బరువు ఉన్నాయి, ఎంత వాల్యూవో అని. దెన్ బట్ ఐ టర్న్డ్ అవే అంటే ఐ రిజెక్టెడ్ అంటే రాజు ఇస్తానన్న పనిని తిరస్కరించాడు. ఓల్డ్ మ్యాన్ ఇస్తాను అంటే డబ్బు అంటే వెల్త్, గోల్డ్ కాయిన్స్, ఇటువంటి దాన్ని కూడా ఈ వ్యక్తి తిరస్కరించడం అనేది జరిగింది. Now third stanza of the poem. It was evening, the garden heads was all flower. The fair maid came out and said, I will hire you with a smile. Her smile paled and melted into tears, and she went back alone into the dark. అంటే ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ ఈవినింగ్ ఫస్ట్ స్టాంజాలో మార్నింగ్ రాజు వచ్చాడు, సెకండ్ స్టాంజాలో ఆఫ్టర్నూన్ మిడ్ డే మనకు మధ్యాహ్నము బాగా ఎండగాస్తున్న టైంలో ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చాడు. ఇప్పుడు ఈవినింగ్, ఇట్ వాజ్ ఈవినింగ్, ద గార్డెన్ హెడ్స్ వాజ్ ఆల్ ఫ్లవర్ అంటే ఆ తోట మొత్తంగా ఆ హెడ్స్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ద ఫెయిర్ మేడ్ కేమ్ అవుట్ అండ్ సెడ్ ఆ ఫెయిర్ అంటే ఒక అందమైన లేడీ అక్కడ నుంచి వచ్చి అతని దగ్గరికి వచ్చి, ఐ విల్ హైర్ యూ విత్ ఏ స్మైల్ నేను నిన్ను పనిలోకి తీసుకుంటా, దానికి బదులుగా నా స్మైల్ ఇస్తాను, నా అందమైన స్మైల్ ఇస్తాను అని చెప్పింది. హర్ స్మైల్ పేల్డ్ అండ్ మెల్టెడ్ ఇంటూ టీయర్స్ అంటే ఆమె స్మైల్ అనేది పేల్డ్ అంటే మనము పాలిపోయింది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన షర్ట్ షేడ్ అయింది అంటల్లా, అదేవిధంగా ఆమె నవ్వు కూడా పాలిపోయింది. అండ్ మెల్టెడ్ ఇంటూ టీయర్స్ అంటే కన్నీళ్లతో అది కరిగిపోయింది. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే ఆమె నవ్వు అనేది స్వచ్ఛమైన నవ్వు కాదు, అంటే లోపల బాధపడుతూ బయటికి ఆ విధంగా నవ్వుతూ ఉంది అన్నట్లుగా. అండ్ షీ వెంట్ బ్యాక్ అలోన్ ఇన్ టు ద డార్క్ ఆ విధంగా అతను దాన్ని ఆమె ఇచ్చిన పనిని తిరస్కరించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టాంజా, ద లాస్ట్ బాగిన్. ఇదే మనకు ముఖ్యమైన స్టాంజా. The sun glistened on the sand, and the sea wave broke waywardly. A child sat playing with sails. He raised his head and seemed to know me and said, I hire you with nothing from henceforward. That boggin struck in child's play made me a free man. అంటే ఇక్కడ ద సన్ గ్లిజర్డ్ ఆన్ ద శాండ్ అంటే ఈ శాండ్ ఇసుక అక్కడ ఆ సూర్యుడు కిరణాలు పడినప్పుడు అదేదో షైన్ అవుతుందంట, అంటే గ్లిజర్డ్ మీన్స్ షైనింగ్. అండ్ ద సీ వేవ్స్
బ్రోక్ ఓవర్డ్లీ అంటే ఆ సముద్రం యొక్క అలలు అనేటివి చాలా ఫోర్స్గా అంటే అలలు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి. ఏ చైల్డ్ సాట్ ప్లేయింగ్ విత్ సెల్స్ ఒక పిల్లవాడు ఆ సముద్ర ఒడ్డున కూర్చొని ఆ ఇసుక ప్రాంతంలో సముద్రపు గవ్వలతో ఆడుకుంటూ ఉన్నాడు. హీ రైజ్డ్ హిజ్ హెడ్ అండ్ సీమ్డ్ టు నో అంటే ఆ పిల్లవాడు తన తల ఎత్తి తన గురించి ఈ విధంగా తెలుసుకుంటూ అతను ఈ విధంగా చెప్తున్నాడు. అన్సెడ్ ఈ విధంగా చెప్తున్నాడు, ఐ హైర్ యూ విత్ నథింగ్ నేనైతే పని లేక తీసుకుంటా, కాకపోతే నీకు నేను ఏమీ ఇవ్వలేను అని ఆ పిల్లవాడు ఆ జాబ్ కోసం వెతుకుతున్న పర్సన్తో చెప్పడంతో ఫ్రమ్ హెన్స్ ఫార్వర్డ్ అప్పటి నుండి ఆ చెప్పిన ఆ మాట ఆ టైం నుంచే దట్ బాగిన్ స్ట్రక్ ఇన్ చైల్డ్స్ ప్లే ఆ ఒప్పందం అనేది ఆ పిల్లవాడు ఆడుతున్న ఆ ఆటలోనే చాలా అప్పటి నుంచి తను హ్యాపీనెస్ మేడ్ మీ ఏ ఫ్రీ మ్యాన్ అప్పటి నుండి చాలా ఫ్రీగా ఫీల్ అయ్యాడంట. ఆ జాబ్ కోసం వెతుకుతున్న వ్యక్తి అక్కడ లాస్ట్ బాగిన్ అంటే పిల్లవాడు నేనైతే పని లేక తీసుకుంటాను కానీ నీకు నేను ఏమీ ఇవ్వలేను అని చెప్పిన అటువంటి దాంట్లో అంటే పిల్లవాళ్ళతో ఆడుకుంటే ఫ్రీడమ్ ఉంటుంది, సాటిస్ఫై ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి పిల్లవాడినితో ఆడుకోవడం అనేది ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. పైగా ఇతను సాటిస్ఫై అయ్యి ఫ్రీ మ్యాన్ అయ్యాడు. అందుకే ద లాస్ట్ బాగిన్ ఈ ఒప్పందంలో అంటే పిల్లవాడితో ఒప్పందంలో చాలా సాటిస్ఫై అనిపించింది. అందుకే చివరి ఒప్పందంలో చాలా ఫీల్ అయ్యి అక్కడే పిల్లవాడితో ఆడుకోవడం జరిగింది. అతని పనిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఇక్కడ ఈ పోయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తి ఫీల్ అయ్యేది ఏ జాబ్ చేసినా ఏం చేసినా ఫ్రీగా ఉండాలి, ఆ పనిలో సాటిస్ఫై ఉండాలి అన్న విధానాన్ని ఈ పోయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది.